పొద్దున్నే లెగవడం రెడీ అవ్వడం కూడా అయిందనమాట. ఇప్పుడు మేము పొలం దగ్గరికి వెళ్తున్నాము. పొలం దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా మీకు బ్లాగ్లో, ఆ విషయం మీద బయటకు వెళ్తాం. సో ఆయన పెట్రోల్ లేదు, బండిలో పెట్రోల్ వస్తున్నాం. మా ఇంట్లో ఇదిగోండి చిన్న బడ్డీ కొట్టు ఉంది ఇక్కడ, ఇది 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 బడ్డీ కొట్టు. అమ్మ పెట్రోల్ డీజిల్ కూడా అమ్మిద్ది అనమాట. పెట్రోల్ లేకపోతే పెట్రోల్ వస్తుంది. ఇది అమ్మకి మన దగ్గర తీసుకున్న కలెక్షనే. అమ్మది నేను కట్టేసుకున్నాను అనమాట చీర. సో లక్కీ గడు ఇంకా లెగవలేదు. అసలు ఎంత ఎదురుగా సూర్యుడైతే ఇంటికి, అసలు ఇదే చాలా బాధేస్తుంది. అసలు పెద్ద పెద్ద చెట్లు పోయినాయి. రాత్రి మీకు కనిపించిందో లేదో, అసలు ఎంత మొండిగా బోడగా చేసింది అమ్మాము. అమ్మ ఏ పిచ్చానే గది గంత పైకి ఉంటే గదేం అడ్డు వస్తుంది. ఏమి ఎరుగో మంచిగానే ఉంటాయిలే. ఇగోండి బుజ్జిముండ్లు కనిపించాయి రాత్రి మీకు. ఇంక ఇవాళ కర్రీస్ అవి ఏం లేవు బావా, అన్నీ ఉన్నాయి. కుదిరితే మనం సాయంత్రం స్టార్ట్ చేద్దాం అది. ఏమోనండి, ఇంటి ముందు చెట్లు కొట్టేయడంతో అసలు బోసిగుందనమాట. అస్సలు నచ్చలేదు నాకైతే, చాలా బాధగా అనిపించింది. మా అమ్మేమో వస్తాయి 4 వర్షాలు పడగానే చాలా ఎత్తుగా ఎగుస్తాయిలేమో, మళ్ళీ మీరు వచ్చేసరికి పూలు కూడా పూస్తాయని చెప్పేసి మా అమ్మ ఏదో చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా నేను ప్రిన్స్ అమ్మ మా ఆయన ముగ్గురం రెడీ అయ్యి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా బాప ఈరోజు ముంజకాయలు వేస్తా అన్నాడు. మోస్ట్లీ ప్రతి సంవత్సరం ఫస్ట్ ముంజకాయలు మా బాప వేసినవే తింటామన్నమాట. మా బాప చేతితో కోసినవే తింటాము. చాలా చాలా ఇష్టం. అదే ఒక ఆనవాయితీగా వస్తుంది నాకైతే. బయట ఎక్కడెక్కడైనా తీసుకొస్తున్నా కూడా లేదు, ఇంటికి పోతా కదా మా బాబు కోసుకొచ్చినాకనే తింటా అని ఉంటుంది. అదొక సెంటిమెంట్లా అయిపోయింది నాకైతే. ఇంకా ఇక్కడ మేము వచ్చేలోపే మా బాబు మోకముస్తుంది అయితే కట్టుకుంటున్నాడు అనమాట తాడెక్కడానికి. నేను నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. మా నాన్న కష్టము నాకు వచ్చిన మాటల్లో నేను చెప్పాను అనమాట. బాగుంది షార్ట్, చూసారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా బాబుతో అట్లా పక్కన నడుస్తూ ఉన్నా, మా బాబుతో మాట్లాడుతూ ఉన్నా, తెలియని ఎనర్జీ అనమాట. చాలా ఇష్టము. బట్ మా బాబు అంత ఎక్కువగా టాక్టివ్ కాదనమాట, అంత ఎక్స్ప్రెసివ్ కాదు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది మీరు మాట్లాడుతున్నా మీ బాబు పట్టించుకోడేంది అట్లా ఇట్లా అంటారు, కానీ మా బాబు అంతేనండి, ఎక్కువగా కలవడనమాట. మాట పొదుపుగా వాడుతాడు, ఆ రకం అనమాట. కష్టజీవి. ఎంతసేపు కష్టం చేసుకుందాము ఉందాము అంతే తప్ప నలుగురితో మాట్లాడదాము, జల్సా చేద్దాం, ఇక్కడికి పోదాం అక్కడ పోదాం, ఇది తిరుగుదాం అది తిరుగుదాం, రూపాయి ఇట్లా ఖర్చు పెడదాం అట్లాంటి అసలు మైండ్ సెట్టే లేదనమాట మా బాబుకి. ఉన్నదేదో లేదేదో మన కష్టపడ్డది మన రూపాయితో మనం తెచ్చుకున్నామా తిందామా ఉన్నామా అట్లనే ఉంటాడు మా బాబు. ఫస్ట్ నుంచి ఫుల్ రిజర్వ్డ్ పర్సన్ అనమాట. మా బాబు కష్టాన్ని చూస్తూనే పెరిగిన. ఎప్పటికొస్తే మా బాబుకి సుఖం, కానీ ఇప్పటికీ ఆ కష్టాలు ఉంటానే ఉన్నాయి. చాలామంది అంటారు ఇల్లు కట్టియొచ్చుగా, రేకులు తీపియొచ్చుగా అని, కానీ అంత చిన్న విషయం కాదండి. నాకు చిన్న చిన్న పిల్లలే. నేను చేయగలిగింది ఒక్కటేనండి మా బాబుకి. నా దగ్గర నుంచి నాకు ఇది పెట్టు బాపు అని నేను అడగలేదు ఇప్పటి వరకు కూడా. నా డెలివరీలతో సహా మొత్తం ఆయనే చూసుకున్నాడు. మా బాబుకి అట్లా ఆ కష్టం కూడా కలిగియలేదు మేమైతే. సో ఇంకా పిల్లలకి ఇది చెయ్యి అది చేపి ఇట్లా ఎప్పుడు కూడా నేను మా బాబుని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మా బాబుకి ఏమైనా ₹2 అవసరమైతే మేమన్నా ఇచ్చినాం, కానీ మా బాబుని అయితే ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మాకు ఇది కావాల్సిందే, నువ్వు ఇది తేవాల్సిందే అని అట్లని. నా స్టడీస్ విషయంలోనే నాకు మా బాబు చాలా ఖర్చు పెట్టిండు. అది ఇప్పటికీ మా బాబుకి రొటేషన్కి అప్పుడు తీసుకున్నవే ఇప్పటికీ రొటేట్ అంటే ఆ అప్పు కాస్త ఇప్పటికీ అప్పులు అలాగే ఉన్నాయన్నమాట. నాకు చెప్పడం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ అంటే నా చదువుకు పెట్టిన అప్పు అది తీర్చడానికి ఇంకో చోట, అది తీర్చడానికి ఇంకో చోట, అట్లా చేతులు మారుకుంటూ వేరు వాటికి వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ఇప్పటికీ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాను. అది నాకు జాబ్ వచ్చిన తర్వాత 2 years కష్టపడి నేను ఓన్లీ హాస్టల్ ఫీజు నాకు అప్పుడు 3500తోనే హాస్టల్ వచ్చేసేది అనమాట. అంతే. ఇంకా నేను అది తప్ప ఇంకా ఏమి ఎక్స్ట్రా ఖర్చులు ఉంచుకునేదాన్ని కాదు. ఇంకొక 1500 నాకు రానిపోని ఖర్చులకు ఉంచుకొని మిగిలిన డబ్బులు మొత్తం మా బాబుకే పంపించేదాన్ని. ఒక చిట్టి వేసి కూడా పాడి మా బాబుకి ఇచ్చిన అట్లా అనమాట. ఎందుకంటే ₹1 నేను తిన్న ₹1 అంటే మా బాబుకి ప్రశాంతంగా ఉంటాడు, మా బాబుకి దేనికో దానికి ఉపయోగపడతాయి అన్నట్లుగా ఆలోచిస్తా. మా అమ్మ గురించి కూడా అంత దిగులు బెంగ ఆలోచన ఉండదు, కానీ మా బాబు గురించి నాకు చాలా ఉంటుంది. అది మా బాబుని ఇక్కడికి ఎప్పుడో రమ్మన్నానండి. నా పెళ్ళైన
సంవత్సరానికేమో ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగుతూనే ఉంటారు, రా బాపు అక్కడ ఉందురా, నీకు ఎందుకు ఇంత కష్టం అట్లా ఇట్లా అంటగానే అస్సలు వినడు అనమాట. చేతగాని రోజుల్లో వస్తాయి, ఇప్పుడు రా నేను ఇప్పటి నుంచే వచ్చి అక్కడ ఉంటే ఏముంటుంది అట్లా ఇట్లా అంటాడు అనమాట. ఈ తాళ్ళెక్కుడు ఆ పొలం చేసుడు మస్తు కష్టపడతాడండి మా బాపు. సో అది ఎప్పటికీ కష్టాలన్నీ పోయి మా బాపుకి సుఖం వస్తుందో ఏమో తెలీదు. సో ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. మొత్తానికి ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. మా బాపు తాడైతే ఎక్కిండనమాట. కళ్ళు గీస్తున్నాడు. కళ్ళు గీసిన తర్వాత ఇంకా పక్కనే తాటి ముంజలు వేస్తే ఆ తాటి ముంజలు ఉంటే అవి అయితే వేస్తున్నాడు అనమాట. ఇంకా చెట్టు కింద ఎవ్వరు ఉండొద్దు, ఫస్ట్ మాకు కేకేసి దూరం వెళ్ళండి అని చెప్పేసి ఇంక మాపు అయితే తాటి దిగేలు అయితే కింద వేసిండు అనమాట, తాటి ముంజలది. సో ఇంకా అది కింద పడంగానే ఇంకా మాపు చెట్టు దిగోసి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ముంజగాయలే గోషిచ్చిండు. ఇది నేను షార్ట్ కింద తీసానండి వీడియో, అందుకని మీకు చిన్నగా కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని తిప్పేసినా జూమ్ చేసినా కూడా ప్రాపర్గా కరెక్ట్గా కనపడదనమాట, అందుకని ఇంకా ఇలాగే ఉంచేసాను. సో ఇంకా తాళ్ళు కూడా అదే గీత గీసేసి ఇంకా కింద దిగిండు. మా ఆపు తాడి చెట్లు ఎక్కుతాడు, గీత కూడా గీస్తాడు అనమాట రెండు. ఇంకా మా ఆపు అయితే తాడెక్కి ఇంకా దిగేలోపు నేను మా వారు మా ఫ్రెండ్స్ ముగ్గురం వెయిట్ చేస్తూ ఉన్నాము ముంజకాయల కోసము. చాలా బాగుంటాయండి ముంజకాయలు, ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టము. మా బాపు సూరత్ నుంచి వెళ్ళి పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయింది నా 10th అయిపోయిన తర్వాతనేనండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎండాకాలంలో మా బాపే ఏమంటారు ముంజకాయలు వేయాలి, మేము తినాలి అట్లా అనమాట. అంత ముందు వరకు 9th 10thలో ఇంకా ఎవ్వరు వేసేవాళ్ళు లేరు. మా చిన్న మావయ్య అప్పుడప్పుడు ఉండేటోడు, అప్పుడప్పుడు ఉండేవాడు కాదనమాట. మా చిన్న మావయ్య అట్లా తాళ్ళు గీయడానికి వేరే ప్లేస్కి వెళ్ళిపోయేవాడు అనమాట. ఊర్లో అంటే మా చిన్న మావయ్య వేసేటోడు. ఇంకా అప్పటికి మా పెద్ద మావయ్య వాళ్ళు రాలేదు, అందుకే మాకు లేదు. మా చిన్నతనంలో మా తాత మా అమ్మ వాళ్ళ నాన్న వేసేది. మా నాన్న వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు మా తాత కూడా ఫుల్గా తాడి చెట్లెక్కి కళ్ళు గీసిన అయినా, కానీ నాకు నాకు గావ తెలిసేంతవరకు మా తాత గీయలేదనమాట. ఒక సంవత్సరం అట్లా గీసిండేమో అంతేగాని తర్వాత గీయలేదు. మరి ఎందుకు ఆగిపోయిండో మా తాత అనేది నాకు రీజన్ తెలీదు. మా తాత ఆగిపోయిండు, కానీ మా అమ్మల నాన్న మాత్రం నాకు గుర్తుకున్నంత వరకు కూడా బాగానే గీసిండు. మా తాత గీసిన కళ్ళు నేను తాగినా, ఇప్పుడు కళ్ళు అలవాటు లేదు. మరి ఎట్లా మర్చిపోయినో ఏమో, ఎందుకు అలవాటు పోయిందో ఏంటో తెలియదు. కానీ చిన్నప్పుడు అయితే కళ్ళు కుండ దిగడమే చిన్న గ్లాస్ పట్టుకొని వెళ్ళి కళ్ళు పోసుకొని తాగే అంత ఇష్టం అనమాట. తీయగుంటుంది, సేమ్ కొబ్బరి నీళ్ళ లాగానే అనమాట. బయట మీరు తాగినవి చూసినవి ఎవరైనా బయట తాగితే కల్తీ ఉంటుంది, కానీ మరీ నిజమైన కళ్ళు అయితే మరీ అంత మత్తు కూడా ఏం రాదండి, కొబ్బరి నీళ్ళ లాగే ఉంటుంది, బాగుంటుంది. మరి అది పులుపు ఎక్కిందో లేకపోతే పూట మారిందేమన్నా కళ్ళు తిరుగుతాయేమో, కానీ నేను ఎప్పుడు తాగిన కళ్ళు నాకు ఎప్పుడు కళ్ళు తిరగలేదనమాట. అది ఇంకా మా బాబు అయితే ముంజకాయలు ఒక్కొక్కటి ఘోషిస్తూ ఉంటే ఇంకా తినుడు. నేనైతే మస్తు ఇష్టంగా తిన్నా. మంచిగా లేతే కొట్టించే అనమాట. ఆ పాలు కూడా పోకుండా మాపు కట్ చేసిస్తే మంచిగా పాలతో సహా తినేసినాం. ఇట్లా కన్నులు కూడా కన్ను వరకు తీసి ఇచ్చిండు. అట్లా వద్దు బాపు, నాకు కాయ కోసిచ్చేసి నేనే తీసుకొని తింటా అని చెప్పిన. ఆ కష్టం కూడా లేకుండా మా బాపు కన్ను తీసిస్తున్నాడు అనమాట. దాంట్లో ముంజకాయ దాంట్లో నుంచి తీసిస్తున్నాడు. అలా తీస్తే ఏంటంటే కొన్ని వాటర్ పోతే కొన్ని బాగా వస్తాయి అనమాట. సో వద్దనగానే తీసేయలేదు. నిజంగా ఇదైతే నేను అదృష్టంగానే భావిస్తాను. మా బాబుతో గడిపే ప్రతి క్షణం కూడా నాకు బ్లెస్డ్ అనమాట. నాకు అట్లా ఎక్కువ టైం మా బాబుతో స్పెండ్ చేయాలి అని ఉంటుంది. మా బాబుతో మాట్లాడాలి, మా బాబుతో తిరగాలి, మా బాబుతో తినాలి, మా బాబు ఇట్లా తీసుకుపోవాలి అట్లా తీసుకుపోవాలి, మా బాబు ఏదైనా చేయించుకొని అనుభవించాలి, అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మా వాపు అట్లా ఘోషిస్తూ ఉంటే కడుపు నిండా తిన్నాను అనమాట. నా కోసం మా వాపు ఏది చేసినా నాకు మస్తు ఇష్టం అనమాట. అది ఇంక ఇప్పుడు మా కళ్ళు గీసిన తర్వాత కళ్ళు తీసుకొని నేనైతే వస్తున్నాను అనమాట. కళ్ళు మీకు చూపిద్దామని దగ్గరికి తీసుకొని వచ్చిన. ఫుల్ నురుగు వచ్చేసి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. కళ్ళు చాలా బాగుంది. జస్ట్ అట్లా తాగినట్టుగా యాక్ట్ చేశాను, కానీ తాగలేదు. స్మెల్ కూడా ఎప్పుడు పడట్లేదు. ఇంతకుముందు స్మెల్ అన్న పడేది, కానీ ఇప్పుడు ఇంట్లో కూడా కళ్ళు పెడతారు కదా, ఆ స్మెల్ కూడా నాకు అట్లా పడట్లేదు అనమాట. అందుకే మా దూరంగా కోళ్ళ అది దగ్గర పెడుతున్నాడు అనమాట. ఇంకా మొత్తానికి కళ్ళు అయితే తీసుకొని ఇక్కడ గంగమ్మ గుడి ఉంటుందండి మాది, ఇంకా అక్కడ గుడి దగ్గర అయితే పెట్టేసినాం అనమాట. ఈలో మా బాపు వచ్చిండు తీసుకున్నాడు. ఆ బరువు కూడా నన్ను మోయనీయలేదు తెలుసా. మా బాపు చేతిలో నుంచి వెళ్ళి తీసుకొని మా బాపే పట్టుకొని వచ్చిండు. ఇంకా గుడి దగ్గర మోటార్ వస్తూ ఉంటే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కున్నాము. ముంజకాయలు అవి తిన్నాం కదా, జిడ్డుగా ఉంటే కడుక్కున్నాము. నేను ప్రిన్సమ్మకు కూడా మూతి అది కడిగిన తర్వాత ఇంకా గుడి దగ్గర నేను ఇవి కడుగుతూ ఉన్నప్పుడు మా బాపు పొలంలోకి పోయిండు. మామూలుగా అక్కడ తాడి చెట్టు ఉందేమో, తాడెక్కడానికి పోతుండడేమో కళ్ళు కోసం అని అంటే కాదు, మా లక్కీ కోసము మళ్ళీ తాటి ముంజలు అక్కడ వేసిన ఒక గెల మొత్తం మేము తినేసినాము. మా లక్కీ కోసము ఇంకా అక్కడ
అక్కడికి పోయి మరీ బుడ్డే మంచి లేత కాయలు కట్టుకొని వస్తున్నాడు. ఎవరికి పాప అంటే మరి మీరు తిన్నారు లక్కీ కొద్దా అని చెప్పేసి అని లక్కీ కోసం ఒక 10-15 కాయలు దాకా ఉంటాయి. ఆ గెలలు వేసి పెట్టిండు అనమాట బండి మీద. ఇంకా అవి తీసుకొని నేను నాగి పొలం దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాం అనమాట. అట్లా మనవరాల కోసం మళ్ళీ మంచి లేత కాయలు కొట్టుకొని వచ్చింది మా బాపు. ఇప్పుడు ఇక మా బాపు మాతో రావట్లేదు. గేదెలకి నీళ్లు పెట్టి గడ్డేసి ఆ మోకు ముస్తాది అక్కడే విడిచేసి కళ్ళు తీసుకొని నేను ఇంటికి వస్తాడనమాట. మా బాపు రావడానికి కొంచెం టైం పట్టిద్ది. అందుకే మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ముగ్గురం బయలుదేరి ఇంటికి పొలం దగ్గరికి అయితే వెళ్ళొచ్చాం అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత చిన్న షార్ట్ వీడియోస్ ఉంటే చేస్తూ ఉన్నాం. మా అమ్మ ఏం చేస్తుంది, మా బాపు ఏం చేస్తున్నాడో చూపిస్తాను ఆగండి. నేను చెప్పింది వినిపించిందో లేదా, డాక్టర్ అలా వెళ్ళిపోయింది. మా అమ్మ చపాతా చేస్తుంది. చపాతా అమ్మా, పూరియా చపాతీ? లక్కీ ఏం కావాలి నీకు? ఏడుపు కావాలి. మా బాపు ముందుకు వెలుగు వస్తున్నాడు మళ్ళీ. ఎవరికంటే మా లక్కోడికి రాలేదు కదా పొలం దగ్గరికి, అందుకే ఆమె కోసం. కోతులు ఈ బెదురుతుంది చూడు, అసలు ఎన్ని ఉన్నాయి అక్కడ కోతులు చూడండి. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయో అసలు. లక్కీ మీ ఫ్రెండ్స్ వచ్చారు లక్కీ కదా. ఇదంతా మా బాపు కష్టపడి కట్టుకుని వెళ్ళానండి. అంతకుముందు మా ఇంటి వెనకాల చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు ఎక్కి కోతులు రేకుల మీద దూకడం వల్ల రేకులు అంతగానం పాడైపోయి ఇల్లు గారడము, ఆ ఎండ అదంతా ఇట్లా అయిపోయిందనమాట. కోతులు ఎక్కువ ఉంటాయండి మా ఊర్లో. సో వాటి వల్ల ఇదంతా అనమాట. వేపిస్తాను మా నాన్న వాళ్ళకి స్లాబ్ అయితే వేపిస్తాను. ఏం పిల్లర్లు వేసి కట్టినే కాదు, బట్ స్లాబ్ వేస్తే ఆగుతుంది. ఎందుకంటే 9 ఇంచుల గోడలు అనమాట ఇవి. సో అది ఇన్ ఫ్యూచర్ ఇన్షాల్లా తప్పకుండా వేపిస్తాను. ఇంక ఇక్కడైతే మా అమ్మ పూరీలు చేస్తుంది. ఎందుకంటే రాత్రి చేసిన నాటుకోడి పులుసు అలాగే ఉంది. ఇంకా చపాతీ చేయనా పూరీ చేయనా అంటే మీ ఇష్టం అంది. నేనైతే పూరీ చేయమంటే ఇంక మా అమ్మ పూరీ అయితే చేస్తుంది. ఈ చిన్న గ్యాస్ బండ మేము విజయవాడ నుంచి తీసుకొని పోయినాం అనమాట. ఎందుకంటే కళ్ళుతో చికెన్ అట్లా 4-5 రెసిపీస్ అనుకున్నాము. కానీ ఆ ఎండకి అసలు చేయలేకపోయినాం అనమాట మేము. ఇంకా బయటే చేద్దామమ్మా, ఇంట్లో వద్దు మస్తు ఉడుకుతుందంటే ఇంకా మా అమ్మ బయట ఇస్తే పిండి నేను అవన్నీ చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలా తాలుస్తూ ఉన్నాను. ఈలోపు మా అమ్మ గొర్రెలు అవి తీసుకెళ్ళడానికి బయటకి అయితే కొట్టేసింది అనమాట. ఇంకా ఇదిగోండి పూరీలు తాలవడం కంప్లీట్ అయిపోగానే ఇంకా కాల్చేస్తున్నారు అనమాట. నేను కాలుస్తూ ఉన్నాను. ఇంకా వేడివేడిగా మా అమ్మ ఒక్కొక్కరికి ప్లేట్లలో వేసేస్తూ ఉందన్నమాట. ఇది ప్యూర్ గోధుమలతోని పట్టించిన పిండి అనమాట. రేషన్ మీద గోధుమలు వచ్చినాయి అనమాట మా అమ్మోళ్ళకి. సో అవి మామూలుగా ఆట అయితే ఇంకా మంచిగా మెత్తగా ఉండేది, కొంచెం బరకలాగా అనిపించింది నాకు, మరి అది ఎందుకో తెలియదు. బట్ బాగున్నాయి పూరీలు కూడా, సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి. పిండి బరకగా అనిపించింది అంటున్నాను, అంటే మనం పొడి పిండి వేసి తాలుస్తాం కదా, అప్పుడు తెలిసిందనమాట నాకు. సో ఖచ్చితంగా అండి ఇంటికి వెళ్ళినామంటే నాటుకోడి ఖచ్చితంగా పోస్తాడు మా బాపు, ఖచ్చితంగా మేము పూరీలు చేసుకుంటాము. సో పక్కా అనమాట. ఈ కాంబినేషన్స్లో మరవము. మళ్ళీ ఇంకా పచ్చిపులుసు ఒకటి వీటితో పాటు. ఇంకా అందరము ఫస్ట్ పిల్లలకి ఒక్కొక్కటి అట్లా ఇచ్చి పెట్టేసింది మా అమ్మ. వాళ్ళు తినడం అట్లా అయిపోగానే ఇంకా మళ్ళీ అందరం కూర్చొని ఫ్యామిలీ అంతా, నేను, మా వారు, మా అమ్మ, మా నాన్న, ఇంకా పిల్లలు మళ్ళీ అందరం కింద కూర్చొని అందరం ఒక్కొక్కరిగా 1 by 1 తినేసామన్నమాట. మా వారిని నేను ఫస్టే వేసుకొని తిన్నా ఆయనకు పెట్టకుండా. అప్పుడు గబాలను వచ్చి కూర్చున్నాడు. చిన్న వీడియో క్లిప్, షార్ట్ వీడియో కింద అయితే షూట్ చేసామన్నమాట. ఇంకా తర్వాత అందరం కలిసి తిన్నాం ఎవరికి వాళ్ళకి. మా అమ్మ మంచినీళ్ళు అది పెట్టి మా అమ్మ కూడా కూర్చుంది తిన్నామన్నమాట. నాకు నాటుకోడి అంటే మస్తు ఇష్టం అండి. బొక్కలు ఉన్నా పరా నవలి తింటా. నాకైతే మెత్తడి ముక్కల కన్నా బొక్కలు అంటే నాకు మస్తు ఇష్టం. బొక్కలు మంచిగా ఇష్టంగా తింటా అనమాట. మా ఫ్రెండ్స్కి అయితే ఇంకా ప్రాణం అయిపోయింది నాటుకోడి పచ్చిపులుసు అంటే. సో అట్లా ఇంకా తను కూడా తినేస్తూ ఉంది. మా బాపు ఇంకా మాకు ఉండదేమో కూర అని బాపు కొంచెం మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని తిన్నాడు. కానీ లాస్ట్ కూర వేసినా అట్లా వద్దని చెప్పి నా కళ్ళ ముందు మా పచ్చడితో తింటే నేను ఎట్లా ఊరుకుంటే చెప్పండి. తర్వాత కూర అయితే వేసిన అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.